హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నాక్సిడమ్ 500 mg ట్యాబ్లెట్ని అయితే రివ్యూ చేయబోతా ఉన్నాం. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వచ్చుంటే ఈ వీడియోని కంప్లీట్గా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నాక్సిడమ్ 500 mg టాబ్లెట్ ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 మెడిసిన్స్ అనమాట. సో 2 రకాల మెడిసిన్స్ యొక్క కలయికలో ఇది మన బాడీలో పనిచేస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా ఈ యొక్క మెడిసిన్ని మనం మైగ్రేన్ని ప్రివెంట్ చేయడానికి వాడుతూ ఉంటాం అనమాట. మన బాడీలో చూసుకున్నట్లయితే నొప్పికి, అలాగే వాపుకి, అలాగే ఫీవర్ని కలగజేసేటువంటి కొన్ని కెమికల్ మెసెంజర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క కెమికల్ మెసెంజర్స్ రిలీజ్ అవటం వల్ల మనలో పెయిన్, ఇన్ఫ్లమేషన్, అలాగే ఫీవర్ అనేది ఆ యొక్క మనకి వస్తూ ఉంటుంది. సో అలాంటి ఆ కెమికల్ మెసెంజర్స్ని బ్లాక్ చేయడానికి ఈ యొక్క ట్యాబ్లెట్ని విరివిగా వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ వల్ల వాంతులు వచ్చినట్టు అనిపించడం, లేకపోతే చిరాగ్గా ఉన్నట్టు అనిపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క ట్యాబ్లెట్ని వాడటం వల్ల మనకి కొంత రిలాక్సేషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ట్యాబ్లెట్ని ఎంత డోసేజ్లో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనే విషయాల్ని చూద్దాం. ఇక ఈ టాబ్లెట్ని ఎప్పుడు వేసుకోవాలని మనం ఆలోచిస్తే తిన్నాకైనా వేసుకోవచ్చు, తినక ముందైనా వేసుకోవచ్చు అనమాట. మనం ఒక స్పెసిఫిక్ టైంని పెట్టుకొని ఎగ్జాక్ట్గా ప్రతిరోజు అదే టైంకి వేసుకోవటం మంచిది. ఇక ఎంత డోసెస్ వేసుకోవాలి అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా, పొద్దున్నే సాయంత్రం వేసుకోవాలా, రోజుకు 2 వేసుకోవాలా అనే డౌట్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇదైతే మన యొక్క కండిషన్ బట్టి ఉంటుందండి. మన యొక్క సివియారిటీ కండిషన్ బట్టి మనకి ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తారు, లేకపోతే 2 ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్తారు. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మనం టెస్ట్ చేసి మన యొక్క కండిషన్ బట్టి వాళ్ళు డోసేజ్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇక సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క ట్యాబ్లెట్ను వాడినప్పుడు మనకి నోరు పొడిబారిపోవటం, లేకపోతే తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం లాంటివి చిన్నవి అబ్జర్వ్ చేయడం జరుగుతూ వచ్చింది. సో ఈ యొక్క ప్రాబ్లం ఒకవేళ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన డోసేజ్ని చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో స్మాల్ డోస్ నుంచి మనం వేసుకుంటూ వస్తే మనం దాన్ని కొంత ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇమీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. ఇక ఈ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మీరు వేరొక వ్యాధి లేదా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ టాబ్లెట్లు వాడుతున్నట్లయితే ఆ విషయాన్ని మీరు స్పష్టంగా డాక్టర్కి తెలియచేయండి. దాన్ని బట్టి మీకు డోసేజ్ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా డాక్టర్ సజెషన్తోనే ఈ యొక్క ట్యాబ్లెట్ని తీసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అంటే పిల్లతల్లులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఈ ట్యాబ్లెట్ని వాడేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ లేకుండా అయితే ఈ ట్యాబ్లెట్ని వేసుకోవద్దు. ఇక ఈ ట్యాబ్లెట్ని మనం వేసుకునేటప్పుడు నమలటం, చప్పరించడం లాంటివి అయితే చేయకూడదు. ఇది డైరెక్ట్గా వాటర్తో పాటు మనం డైరెక్ట్గా మింగటం అనమాట. ఇక లాస్ట్గా ఈ యొక్క ట్యాబ్లెట్ని అయితే మనం మైగ్రేన్కి అయితే వాడుతూ ఉంటాం అనమాట. ఎవరైతే మైగ్రేన్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ చేయటం, బయటకు వెళ్ళటం లాంటివి అయితే అస్సలు చేయొద్దు. ఒకవేళ మీకు ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యి ఉంటే కనుక ఆ యొక్క ఆల్కహాల్ని తీసుకోకపోవటమే మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి తీసుకొని ఈ యొక్క ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల ఇంకా ఆ యొక్క మైగ్రేన్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి సో వీటిని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉండండి. ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, ఎందుకంటే నాకు ఎక్కువ ఏమొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్ యూ.